కాళేశ్వర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను ప్రభుత్వ సలహాదారుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. నవీపేట మండలం నాలేశ్వర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 69వ మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి వీడీసీ సభ్యులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలకగా విద్యార్థినులు మార్చ్ పాస్ట్ చేస్తూ సుదర్శన్ రెడ్డిని వేదిక వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత విద్యార్థులు నృత్యాలను ఆలపించి అందరి మంత్రముగ్ధులు చేశారు. నాలేశ్వర్ గ్రామస్తులు వీడీసీ సభ్యులు పాఠశాల స్టాఫ్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మండలానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో గెలుపు బావుట ఎగరవేసిన విద్యార్థులను సుదర్శన్ రెడ్డి సన్మానించారు. మార్చ్ ఫస్ట్ లో మొదటి విజేతగా జడ్పీహెచ్ఎస్ నాలేశ్వర్, రెండవ విజేతగా కేజీబీవీ మోకన్పల్లి, మూడవ విజేతగా బినోలా, నాలుగవ విజేతగా గర్ల్స్ హైస్కూల్ నవీపేట్ పాఠశాలల విద్యార్థులకు సుదర్శన్ రెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం హెచ్ఎం శ్రీదీప్ మాట్లాడుతూ ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను వీడీసీ సభ్యులు గ్రామస్తుల సహకారంతో క్రీడలను నిర్వహిస్తున్నామన్నారు. నాలేశ్వర్ పాఠశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఎన్నో లక్షల నిధులను మంజూరు చేసి పాఠశాలను అభివృద్ధి చేశారని వారికి పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం అన్నారు. చదువు జ్ఞానాన్ని అందిస్తే క్రీడలు ఆరోగ్యాన్ని అందజేస్తాయన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలని ఉన్నత చదువులను చదివిస్తే వారు ఉద్యోగాలు సంపాదించి వారి కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి నాణ్యమైన విద్యను అందజేయాలన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో కోట్ల రూపాయలను అందజేస్తున్నారన్నారు. గ్రామస్తులు సైతం ఉపాధ్యాయులకు మర్యాదనిస్తూ వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇట్టి క్రీడలకు సహకరించిన నాగేశ్వర్ వీడీసీ సభ్యులకు, గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలేశ్వర్ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు మరియు ఎంఈఓ అశోక్, పిఆర్టీయు అధ్యక్షులు మోహన్ రెడ్డి, సెక్రటరీ కిషన్, మండల ప్రెసిడెంట్ భూమయ్య, సెక్రటరీ శివకుమార్ మరియు రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, రమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబం బాగుపడతారు అదేనా. కాబట్టి తప్పనిసరిగా మన ఇంట్లో మనం టీచర్లు పెట్టుకోండి, ఉపాధ్యాయులు పెట్టుకోండి, బిల్లులు పెట్టుకోండి, బిల్లు పెట్టి మన పిల్లలు వాళ్ళు అనిపించుకోండి. మాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం పనిచేసి ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. మరి నేను కూడా నాలేశ్వర్లో ఫస్ట్ నుంచి తీసుకోవడానికి బాగున్నాయి 500